లోకం ఏమనుకుంటుందో అని భయపడుతున్నావా? ఒక శిల్పి అందమైన విగ్రహాన్ని చెక్కుతున్నాడు. ఊరువాళ్ళొచ్చి ముక్కు బాగోలేదు, కళ్ళు ఇలా ఉండాలి అని సలహాలిచ్చారు. అతను అందరి మాటలు వింటూ మార్పులు చేశాడు. చివరికి ఆ విగ్రహం తన అందాన్ని కోల్పోయింది. అప్పుడు అతనికి ఒక నిజం అర్థమైంది. అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తే నిన్ను నువ్వు కోల్పోతావు. గుర్తుంచుకో, నీ మార్గాన్ని నువ్వే ఎంచుకో. ఎందుకంటే లోకం ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. లోకం ఏమనుకుంటుందో అని భయపడుతున్నావా? ఒక శిల్పి అందమైన విగ్రహాన్ని చెక్కుతున్నాడు. ఊరువాళ్ళొచ్చి ముక్కు బాగోలేదు, కళ్ళు ఇలా ఉండాలి అని సలహాలిచ్చారు. అతను అందరి మాటలు వింటూ మార్పులు చేశాడు. చివరికి ఆ విగ్రహం తన అందాన్ని కోల్పోయింది. అప్పుడు అతనికి ఒక నిజం అర్థమైంది. అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తే నిన్ను నువ్వు కోల్పోతావు. గుర్తుంచుకో, నీ మార్గాన్ని నువ్వే ఎంచుకో. ఎందుకంటే